జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో నిన్న సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 ప్రాణాలు కోల్పోయారు. సులుక్ కథే నల్లా ప్రాంతంలో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ రాజేందర్ సింగ్ రాణా తన కుటుంబంతో కలిసి స్వగ్రామమైన పట్టియన్కు వెళ్తుండగా కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఓ భారీ బండరాయి వారు ప్రయాణిస్తున్న కారుపై పట్టడంతో మెజిస్ట్రేట్ రాజేందర్ సింగ్ రాణా ఆయన కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాల కారణంగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. మోడీ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. होगा ये जिम्मेदारी हर देशवासी को लेनी होगी और मैं आज मेरे व्यापार जगत के भाई बहनों से विशेष आग्रह करना चाहता हूं. मैं मेरे दुकानदार भाई बहनों से आग्रह करना चाहता हूं, जब दुनिया इस प्रकार से अस्थिरता के माहौल से गुजर रही है, तब हम भी, चाहे व्यापार हो, छोटी दुकान हो, कारोबार करते हो, अब हम हमारे यहां से सिर्फ और सिर्फ स्वदेशी माल ही बेचेंगे. साथियों, ये स्वदेशी माल बेचने का संकल्प भी देश की सच्ची सेवा होगा. आने वाले महीने त्योहारों के महीने हैं. दिवाली आएगी, बाद में शादियों के समय आएगा. हर पल अब स्वदेशी ही खरीदेंगे. मैंने जब देशवासियों को कहा था मेड इन इंडिया, अब विदेशों में जाकर के शादियां कर करके देश का धन मत लुटाओ. और मुझे खुशी है, कई नौजवान मुझे चिट्ठी लिखते थे कि हमारा परिवार तो विदेश में शादी करना तय किया था, लेकिन आपकी बात सुनकर के अब हमने वहां का सारा कैंसिल कर दिया. थोड़ा खर्चा भी हो गया, लेकिन अब हम भारत में ही शादी करेंगे. हमारे यहां भी बहुत अच्छे स्थान है जहां शादी ब्याह हो सकता है. हर बात में स्वदेशी का भाव आने वाले दिनों में हमारा भविष्य तय करने वाला है दोस्तों. और ये महात्मा गांधी को भी बड़ी श्रद्धांजलि होगी. साथियों, सबके प्रयास से ही विकसित भारत का सपना पूरा होगा. एक बार फिर आपको आज के विकास कार्यों की बहुत बहुत बधाई देता हूं. और भविष्य में वोकल फॉर लोकल, खरीदेंगे तो स्वदेशी खरीदेंगे, घर सजाएंगे तो स्वदेशी से सजाएंगे, जिंदगी बढ़ाएंगे तो स्वदेशी से बढ़ाएंगे. इस मंत्र को लेकर के चल पड़े. बहुत बहुत धन्यवाद. मेरे साथ बोले हर हर महादेव. बहुत बहुत आभार, बहुत बहुत धन्यवाद, बहुत बहुत साधुवाद माननीय प्रधानमंत्री जी आपके इस प्रेरणादायी उद्बोधन के लिए.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో పాఠశాల పక్కన బెల్ట్ షాపు నిర్వహించడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు చదువుకునే పాఠశాల దగ్గరే ఆలయానికి సమీపంలోనే మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదులు రావడంతో వైసీపీ నేతలు స్వయంగా అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై ఎంపీపీ అన్నపూర్ణ, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరాజు, నేత శ్రీధర్లు స్పందించారు. బెల్ట్ షాపు యజమానిని ప్రశ్నించగా 100 రూపాయల ఎంఆర్పీ అనగా ఎంఆర్పీ ఉన్న మద్యం బాటిల్ను 135 రూపాయలకు అమ్ముతున్నట్లు తెలిపింది. ఈ ఘటనపై ఎంపీపీ అన్నపూర్ణ మండిపడుతూ గుడి బడి అనే తేడా లేకుండా బెల్ట్ షాపులు పెట్టి మద్యం అమ్మకాలపై కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మహిళలు నివసించే ప్రాంతాల్లో మద్యం దుకాణాలు నడిపిస్తే వారి భద్రత ఎక్కడిదంటూ ఎంపీపీ ప్రశ్నించారు. ఆడవారికి కూడా ఎటువంటి పెంచుతున్నారు చూస్తున్నారు. మీడియా ముందుకు వచ్చి మేము ఆడవాళ్ళు మాట్లాడాలంటే మాకు అంత ధైర్యం కావాలి కదా. మాకు ఆడవారికి ఎటు చూసినా ఇక్కడ చాలా ఇబ్బంది మాట. చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవారికి కూడా బయటకు వెళ్ళాలంటే చాలా భయపడుతున్నారు. ఇదివరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లయితే ఆడవారి రోడ్డు రావాలంటే చాలా ధైర్యంగా వచ్చింది. అలాంటి ఇప్పుడైతే రోడ్డు మీదకి రావాలంటే ఆ లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు జనాల్లోకి వెళ్ళింది. కానీ ఇప్పుడు ఏంటంటే పథకాలంటే పేరు, కానీ పథకాలు కూడా ఏమీ కూడా ప్రజల్లోకి వెళ్తారు. ఏదన్నా పథకం వచ్చిందంటే అమ్మకి వందనం అన్నారు, అందరికీ కూడా అందలేదు. కొంతమందికి అంది, కొంతమందికి అందలేదు. ఇలాంటి పథకాలు కూడా మరి ప్రజల్లోకి రావాలంటే మేము మీడియా ముందు మాట్లాడుతున్నామంటే మరి మా మాటలో మరి బెల్ట్ షాపులు లేవు, మద్యాన్ని నియంత్రిస్తున్నాం, మేము వచ్చిన తర్వాత మంచి మద్యం ఇస్తాం, క్వాలిటీ మద్యాన్ని ఇస్తాం అని చెప్పి కూడా ప్రభుత్వం మరి వేళ ఎప్పుడూ లేనటువంటి ట్రాఫికానా మరి ఎప్పుడు బ్రాండీ పేరు కూడా వినలేదు మనం. మరి ఇటువంటి కల్తీ మద్యాలు లేకపోతే లో క్వాలిటీ మద్యాన్ని టీడీపీ అలాగే కూటమి నాయకులందరూ కూడా భాగస్వాములై ఇందులో వ్యాపారం చేస్తూ ఇటువంటి బ్రాండ్లను తీసుకొచ్చి మరి ఈవేళ 99 రూపాయలకి పేదవాడికి అందించాల్సిన క్వార్టర్ బాటిల్ని సుమారు వాళ్ళు 10 రూపాయలు వేసుకోవడం, షాప్ వాళ్ళు బెల్ట్ షాపులకి ఇవ్వడం, మళ్ళీ దాని మీద ఎక్స్ట్రా వేసుకోవడం. 135 రూపాయలకి ఇది ఒక పేదవాడికి ఇవాళ కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఘనకార్యం ఏంటంటే మరి ఈ ట్రాఫికానా బ్రాండ్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇలాగే పూత వేటు చూసుకుంటే మరి ఇక్కడ గుడి, ఆ పక్కన చూసుకుంటే చర్చు, ఆ పక్కన చూసుకుంటే అంబేద్కర్ స్టాట్యూ. మరి ఇవన్నీ నిబంధనలన్నింటిని కూడా మరి తొంగలో తొక్కి మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా అడ్డుకుని తీరుతాం. ప్రతిపక్షంగా మాకు ఇచ్చినటువంటి బాధ్యతని మేమంతా కూడా మరి మండల స్థాయి నాయకులు ఇక్కడ జడ్పీటీసీ గారు కానీ, ఎంపీపీ గారు కానీ, మరి మండల అధ్యక్షులు మీ అందరి సమక్షంలో మరి ఇంత డైరెక్ట్గా వ్యాపారం చేస్తున్నారంటే వీళ్ళకి నాయకులు అండదండలు ఉండబట్టే జరుగుతున్నాయి. ఇదే నిదర్శనం మీకు. ఇవాళ మరి ఎమ్మెల్యే గారికి కానీ కింది స్థాయి టీడీపీ కార్యకర్తలు కూటమి నాయకులు. గుంటూరు జిల్లా పొన్నూరులో బీసీ కమ్యూనిటీ హాల్ భవనానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్కు భూమి పూజ చేశారు. విదేశాలలో స్థిరపడిన ప్రకాశం జిల్లాకు చెందిన డాక్టర్ సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్, కళ్యాణి దంపతుల విరాళంతో నిర్మించనున్నట్లు తెలిపారు. విరాళం ఇచ్చే దంపతులకు అభినందనలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిగ్గుంటే పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఎమ్మెల్యే రవీందర్రావు విమర్శలు చేశారు. వారి నాయకుడు రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ప్రజాప్రతినిధుల ఫిరాయింపు చట్టంపై గౌరవం, రాజ్యాంగంపై గౌరవం ఉంటే అనర్హత వేటు వేయాలన్నారు. తక్షణమే రాజీనామా చేయండి. మీ కాంగ్రెస్ పార్టీ బలం ఉందా, బీఆర్ఎస్ పార్టీ బలం ఉందా, మీ ప్రజలు ఏ పార్టీ అండా ఉన్నారు, వ్యక్తిగతంగా మీరు ఏ పార్టీ గెలిచారు, నిజంగా మీకు మీ యొక్క పేరు ప్రతిష్టలతో మీరు గెలిచినట్లయితే పార్టీ గుర్తు మీద గెలిచిన పదవిని త్యజించి ఎన్నికలకు పోవాలి కదా. ఎందుకు వేలాడుతున్నారు? ఇన్ని రకాల చర్చల మధ్యన ఇంతటి అసవ్యాన్ని యావత్ తెలంగాణ సమాజం
వ్యక్తీకరిస్తున్న సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇలా తలంటిన సందర్భంలో కూడా ఇంకా మీరు ఈ పదవులు పట్టుకునే ఉంటారా? ఈ శాసనసభ్యులు తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్ 2025 వరంగల్లోని మామునూరులో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మీట్లో రాష్ట్రంలోని వివిధ విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు పోటీ పడుతున్నారు. ఈ సందర్భంగా అధికారులకు విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ స్టెప్పులేసి అధికారుల్లో ఉత్సాహాన్ని నింపారు. సహచర అధికారులతో కలిసి డ్యాన్స్ చేయడంతో వారు ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. అనంతపురం జిల్లాలోని హంద్రినీవా ప్రధాన కాలువలో కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో నీటి పంపింగ్ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు ముందుచూపు, మంత్రి పయ్యావుల కేశవ్ సంకల్పంతో హంద్రినీవా కాలువ చరిత్రలోనే ప్రత్యేకమైన మైలురాయిని నమోదు చేసింది. వజ్రకరూరు మండలం రాగులపాడు వద్ద ఉన్న 8వ పంపింగ్ కేంద్రంలో మొత్తం 12 పంపులుండగా ఇప్పటి వరకు గరిష్టంగా 6 పంపుల ద్వారానే నీటిని ఎత్తిపోశారు. గరిష్టంగా 1700 క్యూసెక్కుల నీరు మాత్రమే ప్రవహించింది. అయితే బుధవారం నుంచి 9 పంపులతో నీటిని ఎత్తిపోసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇక 2 నెలల క్రితం కాలువ విస్తరణ పనుల పరిశీలన సమయంలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనను అమలు చేయడమే ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా మారిందని స్థానికులు తెలిపారు. ప్రభుత్వంలో దాదాపుగా 4 పంపులు 5 పంపులతో వాళ్ళు స్టార్ట్ చేసేవాళ్ళు ఈ హంద్రినీవా అవి. ఇప్పుడు దాదాపు మా పయ్యావుల కేశవ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కృషి వల్ల ఇప్పుడు ఈరోజు 9 పంపులతో రన్ చేసినారు. ఈరోజు 9 పంపులు రన్ చేసి ఈ హంద్రినీవాకి జీడిపల్లి రిజర్వాయర్ ఇక్కడ నుంచి కుప్పంకి తీసుకుపోయి రైతులను సస్యశ్యామలం చేయడానికే ఈ టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మాకు నమ్మకం ఉంది. పెద్దముసూరు గ్రామంలో దాదాపు 300 నుంచి 350 ఎకరాలు కేవలం ఈ హంద్రినీవా నీళ్లతోనే పంటలు సాగు చేసుకొని కోనసీమ రైతులు పోటీగా కాలువ నుంచి పంటలు తీస్తున్నారు. మేము ఈ హంద్రినీవా కాలువ నుంచి సంవత్సరానికి 2 పంటలు తీసుకుంటున్నాము. మా పయ్యావుల కేశవ్ ఉరవకొండ కాన్స్టిట్యున్సీ మీద నిత్యం కాలువ పర్యవేక్షణలో ఉండి దాదాపు ప్రకాశం జిల్లా దొర్నాల మండలంలోని పెద్ద బొమ్మలాపురం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బహిల్ భూమికి వెళ్లిన భార్య మల్లీశ్వరిని మార్గం మధ్యలో అడ్డుకుని భర్త స్వేచ్ఛకుమార్ కత్తితో దాడి చేశారు. గొంతుపై కత్తితో దాడి చేయడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన మల్లీశ్వరిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.